ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, నిత్య నివాసి అయిన వాడా, నీకు స్తోత్రములు. మమ్మల్ని హెచ్చరించుచు నిరాకడకు సిద్ధపరచున్నందున మేము బహు జాగ్రత్త గలవారమై ఉండవలెనని నీవు కోరుతున్నావు. సిద్ధపరచుట నాయన నీ వశముననే ఉన్నవి గనక దయతో మా ఎడల నీ కృపను విస్తరింపచేసి నీ రాజ్యం కొరకు మమ్మల్ని సంపూర్ణం చేసి సంరక్షించు నాయన. దుష్ట సంబంధమైన ప్రతి ఆలోచన నుండి మమ్మల్ని విడిపించి అన్ని విషయముల్లోనూ నీకు విధేయులమై ఉండునట్లు మా హృదయములను లోబరుచుకొనమని, మా అంతరంగమును శుద్ధి చేయమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. సారే పైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా. సర్వేశ్వరానే రిక్తుండను, సర్వదా నిన్ని సేవింతును. సర్వేశ్వరానే రిక్తుండను, సర్వదా నిన్ని సేవింతును. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుంటి నీ సన్నిధి. ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుంటి నీ సన్నిధి. పరికింపు నన్ని దివసంబునా, పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధును చేసి పాలింపుమా. పాపంబు పోవనను కడుగుమా, పరిశుద్ధును చేసి పాలింపుమా. పాపంబు పోవనను కడుగుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. సర్వచిత్తంబు నీవేనయ్యా, స్వరూపమీచు కుమారివే. ఆత్మస్వరూప నీ చిత్తమే, అనిశంబు చెల్లు ఇహ పరమునా. ఆత్మస్వరూప నీ చిత్తమే, అనిశంబు చెల్లు ఇహ పరమునా. అధికంబుగా నన్ని ఆత్మతో ఆవరింపు నా రక్షగా. అందరూ నా
సర్వేశ్వరా నిరిక్తుండను సర్వదా నిన్ని సేవింతును సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమీచు కుమారివే సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమీచు కుమారివే. పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి పేతురు 5వ అధ్యాయం 10వ వాక్యం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును. అది కూడా చదివేద్దాం. యుగయుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. ఆమెన్. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. నిత్య మహిమ, దీని అర్థం నిత్యము. నిత్యము అంటే అన్ని కాలాలలోనూ ఒకేలాగా ఉండేది నిత్యం. కాలాలన్నీ 3. ఏదైతే భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో అనే ఈ 3 కాలాలలో మార్పు లేకుండా ఉంటుందో అదే నిత్యము. అంటే నిత్యము అనేది ఎల్లప్పుడూ నియతముగా, అంటే స్థిరంగా ఉండేది. దీన్ని చూసా మనం ఎక్కువ వింటుంటాం సనాతనం అని. అది ఎల్లప్పుడూ అలాగ నిలిచి ఉంటుంది. దానిని నిత్యము అని అంటాం. అయితే ఇది ఎప్పటికీ అంతము కాదు, ఎన్నటెన్నటికీ శాశ్వతమై ఉంటుంది. అది నిత్యం. మహిమ అనేది ఒక మనకి చూడు పెళ్ళిళ్ళలోని దీవిస్తుంటారు. అష్టైశ్వర్యాలు కలుగునుగాక అంటారు. ఐశ్వర్యాలు 8 అని వాళ్ళ ఉద్దేశం. అందులో మహిమ అనేది ఒక పదం ఉంటుంది. మహిమ, లగిమ, గరిమ, అణిమ అని ఇలా కొన్ని ఒక 8 ఉంటాయన్నమాట. అంటారు అందరూ అష్టైశ్వర్యాలు అంటారు, కానీ ఆ ఐశ్వర్యాల పేర్లు తెలియదు. అయితే ఈ మహిమ అనేది ఏంటంటే ఒక వ్యక్తికి ఉన్నటువంటి ప్రత్యేకమైన గుర్తింపు లేదంటే సామర్థ్యము. మహిమ అంటే ఒక వ్యక్తికి ఉన్నటువంటి లేదా ఒక వస్తువుకి ఉన్నటువంటి గొప్ప గుణాన్ని మహిమ అని అంటాం. ప్రతి వ్యక్తికి అంటున్నాను, ప్రతి వస్తువుకి ఒక మహిమ ఉంటుంది. ఆవాలకున్న మహిమ మెంతులకు ఉండదు, మెంతులకున్న మహిమ ధనియాలకు ఉండదు. అంటే ఏంటి, ప్రతి వస్తువుకి ఒక గొప్పదనం ఉంటుంది, దాని మహిమ అంటాం. అలాగే దేవుడు అనేవాడు అద్వితీయుడు గనక ఆయనకున్న మహిమ అనేది మనకు తెలియదు. దాన్ని ఏమంటాం, నిర్వచించడానికి కానీ లేదా దాన్ని ఏదన్నా ఒకలాగా దాని భావం చెప్దామంటే అది అవ్వదు. మహిమ అనేది ఈ దేవుని మహిమ అనేది అది ప్రత్యక్షమైనప్పుడే మనకు తెలుస్తుంది. బైబిల్ చదివిన వాళ్ళందరికీ పౌలు చెప్తాడు, మనకి ఇప్పుడు తెలిసిందంతా చిన్నది నీడలాగా ఇలాగా ఏదో కనిపిస్తుంది, కానీ అప్పుడే ఇంకంతా తెలుస్తుంది అని చెప్పాడు. ఆ మహిమ అనేది ఘనత, గొప్పతనం ఆయనకు తప్ప వేరొకరికి లేనిది అని అర్థం. నిత్య మహిమ అంటే సాటి లేని ఎల్లకాలము నిలిచి ఉండే ఒక స్థితి నిత్య మహిమ అనేది. మహిమ అనేది ఒక ఘనత, గొప్ప దైవికమైన, అంటే దేవుని మహిమ అంటే దేవుని బలం, అది దేవుని యొక్క ప్రభావం, అది ఇంకా దేనికి ఉండదు. ఆయన చేత సృష్టింపబడిన వాటికే ఎలాంటి దేని మహిమ దానికి ఉంటే వీటన్నిటికీ ఆధారభూతుడైన వానికి ఎలాంటి మహిమ ఉంటుంది అనేది ఊహించడమే కానీ దాన్ని వర్ణించలేము. కనుక ఈ నిత్య మహిమని ఏమన్నాడంటే ఆయన నిత్యుడు, మహిమ ఆయనది కనుక తన నిత్య మహిమ అనే పదం పేతురు రాసిన వరవడి చాలా బాగుంటుంది లేఖనం.
అది చదువుతున్న కొలది ఒకలాంటి ఒక ఒక అనుభూతిని ఇస్తూ ఉంటుంది. ఈ పేతురు పౌలును పొగుడుతాడు. పౌలు చాలా గొప్పగా రాశాడు, విద్యాహీనులకు అది అర్థం కాదు అని అంటాడు. పేతురు యొక్క భాష్యమే అర్థం అవడం కష్టంగా ఉంటుంది. కనుక ఈ కూర్పు చూడండి, దేవుడు తాను నిత్యుడు, తనకు ఒక మహిమ ఉన్నది. నిత్య మహిమ అంటే ఎల్లకాలము సాటి లేని ఒక ఘనత అది. అలాంటి నిత్య మహిమకు మనలను పిలిచాడు ఆయన. మనల్ని ఎందుకు పిలిచాడంటే తన నిత్య మహిమ కొరకు. అర్థమవుతుందా? దేవుడు, మనం నిన్న చదువుకున్న వాక్యాలు ఏమన్నాం, ఆయన మనలను ఇష్టపడుతున్నాడు అని. ఇష్టపడి మనల్ని ఎందుకు పిలిచాడు అంటే ఆయన యొక్క నిత్య మహిమను పొందడానికి. నిత్య మహిమను పొందడానికి పిలిచాడంటే అది ఏదైనా క్రియారూపకంగానే వస్తుంది, కానీ మనకు దొరుకుతుంది. కానీ తిన్నగా తినేసి పడుకుంటే మనకి దేవుని వలన ఏది రాదు. ఎందుకంటే ఇది ఒక నిబంధన. దేవుని వలన చెప్పబడిన దీవెన మనకి రావాలి అంటే దానికి అనుకూలమైన తీరు పనిలో నీవు కనబరచాలి. కనుక తన నిత్య మహిమ అనేది ఎక్కడ ఉందో ఈ లేఖనములో పేతురు రాస్తున్నాడు. దేవుని యొక్క శాశ్వతమైన మహిమ అనే ఆ ఘనము ఎక్కడ ఉన్నది అంటే క్రీస్తునందు. ఈ క్రీస్తు అనే మాట మనం తర్వాత చెప్పుకుందాం. ఈ నందు అనేది చూద్దాం. ఈ నందు అనేది దీన్ని ఏమంటామంటే మన తెలుగు భాషలో విభక్తులు అందున్నన్ లోపల ఎలా చదువుతామా? మాట్లాడేటప్పుడు తెలుగు ఎవరికి రాదా? ఈ నందు అనేది సప్తమి విభక్తి. అది నందు అనేది ముందొస్తే అది నామవాచకం. ఏదైనా ఒక పదానికి నందు అనేది ప్రత్యయంగా వచ్చిందంటే, అంటే సఫిక్స్ పదం తర్వాత వస్తే దాన్ని ప్రత్యయం అంటాం. ఏదైనా ఒక పదానికి తర్వాత వస్తే నందు అనేది ఒక విభక్తి. లేదు అది ముందు వచ్చిందంటే నందు అంటే నామవాచకం. నందు, నందన, నందనుడు పేర్లు ఉన్నాయి కదా, అలాగేంటంటే అది నామవాచకం అవుతుంది. కనుక ఇది క్రీస్తు నందు అంటే ఇదేమైంది, ఇది ఒక విభక్తి. నందు అనేది మనకి ఏం తెలియజేస్తుంది అంటే లో అని. క్రీస్తులో అంటే యేసుక్రీస్తు క్రీస్తు అనేది ఒక బాక్స్ అనుకోండి. ఒకవేళ అంటే మనం అలా అనకూడదు, పోల్చకూడదు, కానీ ఒక బాక్స్ అనుకోండి. పెట్టెనందు అంటే అర్థం ఏంటి? పెట్టెలో అని అర్థం. ఇప్పుడు క్రీస్తునందు అంటే క్రీస్తులో అని. తన నిత్య మహిమకు దేవుడు పిలిచినప్పుడు ఏం చేశాడట? క్రీస్తునందు పిలిచాడు. అంటే దేవుడు మనల్ని డైరెక్ట్గా పిలవలేదు. మనం కూడా దేవుని దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళలేము. ఎందుకంటే పాపమును దేవుడు సహించలేడు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఆయన కన్నులు దుష్టత్వమును చూడలేనంత నిష్కళంకమైనవి. ఇంత చెడుతనాన్నైనా ఆయన చూడలేడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తన దగ్గరకు ఎవరైనా రావాలి అంటే ప్రభువుని మధ్యలో పెట్టాడు. దేవుని దగ్గర పరిశుద్ధత, యేసు ప్రభు దగ్గర ఏముంది? పాపము లేనితనము, ఓర్పు, ప్రేమ, దీర్ఘశాంతము, దైవ సంబంధమైన లక్షణాలన్నీ ఆయనలో ఉన్నా యేసులో ఏముందంటే పాపమును సహించే గుణము. ఇది బైబిల్లో తేటగా రాయబడిన విషయమే. క్రీస్తుకున్నటువంటి లక్షణం ఏంటి అంటే దైవత్వం అంతా ఆయన దగ్గర ఉన్నా దేవునిలాగా పాపమును సహించలేని తనము లేదు. పాపమును భరించగలిగి సహించగలిగి ఆ గుణం క్రీస్తులో ఉంది. అందుకే ఈ లేఖనంలో పేతురు చాలా అద్భుతమైన వాక్కు రాశాడు ఇక్కడ. తన నిత్య మహిమకు క్రీస్తునందు మనలను పిలిచిన, క్రీస్తునందు అంటే గుర్తుపెట్టుకోండి, క్రీస్తు అనేది నందు అనే దానికి ఆధారం.
నందు అనేది ఇప్పుడు కూడా ఎప్పుడు వస్తుంది? ప్రత్యయం అంటే దాని తర్వాత వస్తుంది. నందు అనేది వ్యాఖ్యాన రీత్యా అది ఒక చోటు. నేను మీకు నందు అని చెప్తున్నాను. క్రీస్తు నందు అంటే క్రీస్తు అనేది ఒక జాగా. ఆ జాగాలో ఏముందంటున్నాడు? సర్వకృపానిధియగు దేవుడు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. సర్వకృపానిధి అంటే, నిధి అంటే, సర్వకృపానిధి అంటే సర్వకృపానిధి అంటే సమస్తమునకు నిలయుడు అని, సమస్తము తన యందు ఉంచుకొనినవాడు, ఉనికి పట్టైనవాడు అని. అయితే సర్వము అంటే అంతా వ్యాపించి ఉండేది. ఇది చాలా పెద్ద మాటలు రాశాడు పేతురు. సర్వము అంటే సర్వము, సర్వ, కృపానిధి, కృపా, నిధి, 3 పదాలు అవి కదా. సర్వ అంటే అర్థం ఏంటి అంటే అంతటా వ్యాపించి ఉండేది, ఏమీ మిగలకుండా అంతటి స్థితిని అలుముకొని ఉన్నది. నేను మీకు పదాలకు అర్థమే చెప్తున్నాను, తర్వాత మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. అంతా వ్యాపించి ఉన్నది. రెండోది కృప అంటే ఇతరుల దుఃఖాన్ని పోగొట్టడానికి ఉరుకుతుండేటువంటి గుణాన్ని కృపాగుణము అని అంటాం. కృపా, దయ, కనికరము, జాలి ఇవన్నీ ఒకేలాంటి పర్యాయ పదాలైనా దేనికి ఉండేటువంటి ప్రత్యేకమైన అర్థం దానికి ఉన్నాయి. ఎందుకంటే దీన్ని ఏమంటామంటే సర్వతి ఇది సర్వం అంటాడంతే, దాని అర్థం. సర్వతి సమస్తమందు అలుముకొని ఉన్నది ఏదో అది సర్వము. అది లేకుండా ఇంక ఏమీ లేదు. కృప అంటే ఏంటి? ఎవరి అయినా దుఃఖాన్ని కానీ కష్టాన్ని కానీ చూసి తాను దాన్ని ధరిస్తాడు, ఆ గుణాన్ని ధరిస్తాడు. ధరించడం అంటే ఏంటి? మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ముళ్ళు గుచ్చుకుందాం అనుకోండి, లేదా గాజు పెంకు గుచ్చుకు అని వాడికి నెప్పెట్టినట్టు అది చూసిన వాడికి కూడా అలాంటి స్పందన గనక హృదయంలో కలిగితే దానిని కృపాగుణం అని అంటాం. అంటే ఈ కృపలో ఉన్నటువంటి లక్షణాన్ని ఏంటంటే బలహీనులు, దుఃఖభరితులైనటువంటి వారి యొక్క బాధ నుంచి వారిని తప్పనిసరిగా విడుదల చేయాలి అనేటువంటి బలమైన కోరికనే మనము కృప అని అంటాం. ఇంకా నిధి అనేది కూడా చాలా ఎక్కువ భావాన్ని ఇముడ్చుకున్నది. ఏదైతే దాచబడుతుందో, దేనిలోనైతే గొప్ప సంపద నిక్షిప్తమై ఉంటుందో అది నిధి. నిధికి బొక్కసము అని ఉంటుంది. ఇప్పుడు లేవు తెలుగు పదాలు, పూర్వం మా చిన్నతనంలో ఉండేవి. ట్రెజరీని బొక్కసము అంటారు, అంటే ధనం దాచి ఉంచే స్థలం. నిధికి దానికి తేడా ఏంటి అంటే, బ్యాంకులో కూడా డబ్బు ఉంటుంది. నిధికి దానికి తేడా ఏంటంటే డబ్బు దాచబడిన స్థలం నిధే, కానీ ఈ నిధి కనిపించదు కంటికి. బ్యాంకులో డబ్బు కనిపిస్తుంది, ట్రెజరీలో డబ్బు కనిపిస్తుంది, కానీ నిధి అనే పదానికి అర్థం ఏంటంటే దాచబడిన ధనము కలిగిన చోటు, అది కనిపించదు. అది నిధి అంటే దీనిలో వస్తువులు భద్రపరచబడతాయి, కనిపించదు, బయటకు కనిపించదు, దానిని నిధి అంటాం. కానీ నిధి మాత్రం ధనం కాదు. ఇదొక్కటి మీరు బాగా అండర్లైన్ చేసుకోండి. నిధి అంటే ధనము కాదు, ధనము దాచబడిన చోటు. అర్థమైందా? ఈ ఒక్క ముక్క తెలిస్తే ఈ వాక్యం చాలా మట్టుకు మనకు ఓపెన్ అయినట్టే. దేనిలో ఇది నిధి అనే ధనం కాదు, కానీ ధనాన్ని దాచే చోటునే నిధి అంటాం. ఇప్పుడు 3 చూడండి. సర్వకృపానిధియగు దేవుడు అంటే ఎవరు చెప్పండి ఇప్పుడు మీరు? అన్ని విషయములలోనూ కృపను కలిగి ఉండి దాచబడిన చోటు సర్వకృపానిధి. ఇప్పుడు ఈ సర్వకృపానిధి అనేది దేవునికి విశేషణంగా అంటించబడింది. ఇది ప్రీఫిక్స్ కదా. దేవుడు అనేవానికి సర్వకృపానిధి అనే పదం ముందు పెట్టబడింది.
అంటే దేవుని యొక్క విశేష లక్షణం. దేవుడు సమస్త కృపను తనలో ఇముడ్చుకొని ఉన్నాడు. సర్వకృపానిధియగు దేవుడు. దీన్ని తీసుకోవడానికి మనల్ని డైరెక్ట్గా పిలవలేదు. ఎలా పిలిచాడు? క్రీస్తునందు మనలను పిలిచాడు. అంటే ఇప్పుడు చూడండి, ఈ వాక్యం అంతా జోడించండి. ఈ క్రీస్తునందు పిలిచాడంటే దేనికోసం? ఆ సర్వకృపా నిధిలోనికి ప్రవేశించడానికి క్రీస్తునందు మనల్ని పిలిచాడు. ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ ఉత్పత్తి అర్థాన్ని మన మనసులో ఉంచుకోవాలి. మనం యేసుక్రీస్తు అంటామా? క్రీస్తు అనేవారు ఎవరు అంటే దేవుని సర్వకృపా నిధిలోనికి మనలను తీసుకుని వెళ్ళి, లేదంటే ఆయన వెళ్ళి దానిని తీసుకొచ్చి మనకి ఇవ్వడం అనే ఒక మార్గం దేవునితో మనకి ఏర్పడుతుంది. మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ అవగాహనతో మనం చేయాలి. సర్వకృపానిధియగు దేవుడు తన నిత్య మహిమకు మనలను పిలిచినాడు. దాన్ని పిలిచినప్పుడు ఆయన క్రీస్తునందు మనలను పిలిచాడు. కనుక ఈ వాక్యాల అర్థం మనకి తెలిసింది. ఏమంటున్నాడంటే పేతురు, కొంచెము కాలము మీరు శ్రమపడాలి. అది సెంటెన్స్ సరళతలో అది కొంచెం అర్థం తేలికైనట్టుంది, కానీ అదేం కొంచెము కాలము మీరు శ్రమపడాలి. శ్రమపడిన పిమ్మట, శ్రమపడిన తరువాత. రాత్రి మనం వాక్యం నిన్న మధ్యాహ్నం మనం ఎక్కడ చెప్పాము? పూర్ణ హృదయముతో దేవుని అనుసరించడం అనేది మనకి ఆవశ్యకమైన సంగతి. అది లేకుండా ఒకడు దేవుని రాజ్యంలో అడుగు పెట్టడం సాధ్యపడదు. దేవుడు వారిని అందులోనికి అనుమతించడు అని మనం చదివాం. ఉదాహరణగా అమ్మజ్య అనే ఒక అతని జీవితంలో జరిగిన ఒక ఘటన. ఆయన యథార్థంగా దేవుణ్ణి ఏం చేశాడు? యథార్థముగా ప్రవర్తించాడు, కానీ పూర్ణ హృదయంతో అనుసరించలేదు. కనుక పూర్ణ హృదయంతో అనుసరించడం ఎలాగ సాధ్యమవుతుందో ఇక్కడ పేతురు చేత ప్రభువు రాయించాడు. కొంచెము కాలము మనము శ్రమపడాలి. ఏంటి ఈ శ్రమ అంటే? పాపముతో పోరాటం. నిన్ను ప్రేరేపిస్తూ నిన్ను బలహీనపరుస్తున్న పాపం ఏదో దానితో నువ్వు పోరాడుతూనే ఉండాలి. కొన్నిసార్లు నువ్వు గెలుస్తావు, కొన్నిసార్లు ఓడిపోతుంటావు, కానీ నీ పోరాటం మాత్రం ఆపకూడదు. ఇది బహుధీమా ఇచ్చే మాట తన ప్రజలకు. ఆయన ప్రజలుగా ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు గనక ఈ విషయాన్ని ఏం చేస్తే నీవు దానిని పొందుకుంటావో, ఆయన మనిషి అవుతావో, ఆయన జనులు అవుతారో, ఈ చిన్న సంగతిలో దేవుడు మనకు తెలియచేశాడు. కొంతకాలము మీరు శ్రమపడాలి. ఎవడు శ్రమపడడో వాడు పనికిరాని వాడైపోతాడు. ప్రతి మనిషితో ఏదో ఒక దోషము, ఏదో ఒక అపవిత్రత, ఏదో ఒక పాపం ఆధిపత్యం కోసం పోరాడుతూనే ఉంటుంది. ఏదో రూపంలో, అది అల్పమైనదై ఉండొచ్చు, ఘనమైనదై ఉండొచ్చు, ఏదైనా దేవుని నిత్యమైన జీవానికి దూరం చేసేదే. అది చిన్నదై ఉండొచ్చు. కనుక ఈ నియమంలో ఇక్కడ మనం సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలము, దేవుడు ఏర్పాటు చేసిన నియమం ఇది. కొంచెము కాలము మీరు శ్రమపడాలి. ఈ శ్రమ అనేది శారీరకమైనది మాత్రం కాదు, కొన్నిసార్లు అవుతుంది కూడా. ఉపవాసం అనేది కొంత శారీరక శ్రమే. కొంచెము కాలము తప్పనిసరిగా శ్రమపడాలి అని పరిశుద్ధపరచబడే వారందరూ ఈ రోజున తెలుసుకోవాలి. కొంచెము కాలము కలిగే ఈ శ్రమ, ఈ మాట మీకు బైబిల్లో చాలా చోట్ల రాయబడి ఉంది. ఈ పేతురు అయితే ఇది అవసరం అంటాడు. 1వ అధ్యాయంలో చూడండి 5వ వాక్యం. కడవరి కాలమందు బయలుపరచబోటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా
దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఉదాహరణ ఏమిచ్చాడు చూడండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. ఏమన్నాడు? ఒక ఉదాహరణ కూడా ఇచ్చాడు. కనుక మనం ఎప్పుడు కూడా ఈ నియమాన్ని మనం మర్చిపోకూడదు. పరిశుద్ధపరచబడేవారు, పరలోకానికి సిద్ధపరచబడేవారు, నేనేం తప్పు చేశాను, నాకేంటి ఇలాంటి శోధన అని అనుకోకూడదు. మన దోషములను విషయములో మనము నిత్యము పోరాటము చేయాలి. ఈ పోరాటములో మనకు అనేక శోధనలు కలుగుతాయి, శ్రమ కలుగుతుంది. దేవుడు చెప్పిన మాట మీరు మర్చిపోకండి. ఇది మర్చిపోయే స్థితి దుష్టుడు మనకు కలుగ చేస్తే మనం తరువాత ఏమి సంపాదించుకోవాలో మనసు నిలిపే ధ్యాస ఇంకా మనకు ఉండదు. ఎందుకంటే ముందు చూపు ఉండదు. ఈ కష్టం దగ్గరే మనల్ని ఆపేస్తాడు, ఈ శోధన దగ్గరే ఆపేస్తాడు. మనం అప్పుడు ఏం చేయాలంటే కొంతకాలము ఇలాంటివి కలుగుతాయని ముందే దేవుడు చెప్పాడు కదా అన్నప్పుడు అవతలకి వెళ్ళడానికి ఇంకా బలం వస్తుంది. ఇది దుష్టుడు చేసే పని ఇదే, అక్కడే ఆపేస్తాడు. నీకొచ్చే శ్రమకు వేరే రంగునద్దుతాడు వాడు. ఇప్పుడు సాతాను నిజంగా వాడి రూపంలో మనం సినిమాల్లో చూపించినట్టు కొమ్ములు, పళ్ళు, నల్ల డ్రెస్సు వేసుకుని మన దగ్గరికి వస్తే చర్చలోంచి అండి బయటికి వెళ్ళనిస్తామా? కుమ్మీమా? చంపేస్తాం. కానీ వాడు అలా రాడు. అమ్మ ప్రేమలోనో, అబ్బాయి అనురాగంలోనో, లేకపోతే దురభిమానంగానో, అవసరంలో సహాయంలాగా ఏదో ఒకలాగా మనకు నచ్చినట్టు మన మనసును బట్టి వాడు వస్తాడు. అందుకే వాడిని మనం జయించలేం. అందుకే కీర్తనలో మొదట్లోనే దేవుడు రాయించాడు, దుష్టుని ఆలోచన అంటే దేవునికి విరుద్ధమైన ఆలోచన. దుష్టుడు ఎవరు? దేవునికి విరోధి. ఎవరి స్వభావం వారిది. వీడు అబద్ధము, పాపము, అపవిత్రత, నాశనము వీడి తంతు. దానికి విరుద్ధమైనది దేవునిది. దుష్టుని ఆలోచన అంటే దేవునికి విరుద్ధమైన ఆలోచన. ఏది నీ మనసుకు వచ్చినా అక్కడే ఎదిరించాలి. ఆ కీర్తనలో నాకు ఆ మొదటి పాదం చాలా బాగుంటుంది చదవడానికి. ఆ మాట చదువుతున్నప్పుడు అనిపిస్తున్నమాట, ప్రారంభంలోనే ఆలోచనలోనే అక్కడ కనుక మనం వాడిని ఎదిరిస్తే ఇక పారిపోతాడు, బతికిపోవచ్చు అని. కానీ చేయలేం. ఎందుకంటే మనకి ఏది ఆసక్తో ఆ ఆసక్తిని వాడు ధరించి మన దగ్గరికి వస్తాడు. యేసుప్రభు కూడా ఏం చెప్పలేదు, గొర్రెల చర్మము ధరించుకున్న వారు మీ దగ్గరికి వస్తారు, కానీ చర్మం తీస్తే లోపల తోడేలు అని. అది దుష్టుని యొక్క తత్వం. దాన్నే కపటము అని మనం నిన్న చెప్పుకున్నాం. దుష్టుడు కపటం కలిగిన వాడు, దేవుడు స్వచ్ఛమైన వాడు. కనుక దేవుని పిల్లరా ఈ సంగతిని గుర్తుపెట్టుకోండి. కొంచెము కాలము శ్రమపడిన పిమ్మట అనేది ముఖ్యం. దాని తరువాతనే ఇది వస్తుంది మనకి. కొంచెము కాలము అనేది మనం మర్చిపోకూడదు. కొంచెము కాలం. ఎందుకంటే దేవుడు అమితముగా మనల్ని శోధింపబడనీయడు. అంత్య దినాలలో కూడా ఆ సమయంలో అందరూ కొండలకు పారిపోతారు. ఆ రోజున గర్భిణీ స్త్రీలకు పాలిచ్చేవారికి శ్రమ. దేవుడు ఆ దినములను తక్కువ చేయని ఎడల ఏ ప్రాణి తప్పించుకోలేడు అని ఉందా? అంటే దేవుడు ఏం చేస్తాడు? అమితంగా మనల్ని శోధింపబడనీయడు. మన పరిమితి ఉంటుంది ప్రతివానికి. ఇప్పుడు ఓర్చుకునే ధారణ శక్తి ఉన్నవారికి ఎంత శ్రమ వచ్చినా ఏం చేస్తారు? తట్టుకుంటారు. కొంతమంది చిన్నదే అయితే బెంగపడిపోతారు, భయపడిపోతారు. రొంప చేస్తేనే ఏడ్చేసి వాళ్ళు ఉన్నారు. అంటే ముక్కు ఊడిపోద్ది అనుకుంటున్నారో, లేకపోతే ముక్కు కరిగిపోయి రసమే వచ్చేస్తుంది అనుకుంటారో, కానీ బెంగపడిపోతారు. ప్రతి చిన్నదానికి కూడా కంగారు పడిపోతుంటారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కొంచెము కాలము శ్రమపడిన తరువాత ఈ స్క్రీన్ అయిపోయిన తర్వాత, ఈ స్క్రీన్ తీసేస్తే అవతల ఏం జరుగుతుంది అంటే తానే
ఎవరు? తానే ఎవరు? తన నిత్య మహిమకు క్రీస్తునందు నిన్ను పిలిచినవాడు తానే మిమ్మను చదవండి, స్థిరపరిచి బలపరచును. స్థిరపరచడం అంటే కదలిక లేకుండా, ఊపినా కదలకుండా. ఈ రెండు. మనం కదలం, ఎవరి చేత కదలింపబడం వాడు స్థిరుడు. నేను కదలకూడదు, ఏదొచ్చినా చలించకూడదు. నన్ను ఎవరు అంటే ఏది నన్ను చలింప చేయకూడదు. బాహ్య బలము, లోపలి హృదయం యొక్క శోధన గుణము ఏది కూడా కదలించకుండా నిలకడగా ఉంచితే దానిని స్థిరము అంటాం. అలాగూ దేవుడు ఏం చేస్తాడు? అంటే నీ నిర్ణయాలు, దేవునిలో బ్రతకాలనుకునే నీ నిర్ణయాలను ఖాయపరుస్తాడనమాట. అంటే ఆమెన్ అన్నట్టు ఇంకా ఖాయపరుస్తాడు. అలాగూ దేవుడు మనలను స్థిరపరుస్తాడు, బలపరుస్తాడంటే బలము అంటే శక్తికి మారుపేరు. బలము అనేది శక్తికి ఇంతవరకు నీకు లేని ఆ శక్తి, ఇంతవరకు దానిని ఎదిరించి నిలబడడానికి ధైర్యం చూపలేని ఆ బలము నీకు అనుగ్రహిస్తాడు. అంటే అర్థం ఏంటి? ఇంకా శారీరక అన్ని స్థితులలో ఇంక నువ్వు వంచి ఉద్దండు అయిపోయి ఉంటావు అన్నమాట. ఇది ఎప్పుడు జరుగుతుంది? నేను చెప్పుకున్నాను కదా, పూర్ణ హృదయముతో దేవుని అనుసరించడం అనే ఆ గుణాన్ని దేవుడు నీకు స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. ఎప్పుడు? కొంతకాలము శ్రమ అనుభవించిన పిమ్మట. అది మర్చిపోకండి. ఇది చాలా భక్తి జీవితంలో కీలకమైన అంశం. చదవండి ఇప్పుడు వాక్యం అంతా ఒకసారి. తన నిత్య మహిమకు, రైట్, తన నిత్య మహిమ క్రీస్తులో ఉంది. ఆయన ఏమిస్తాడు? సర్వకృపానిధియగు దేవుని యొక్క తత్వమంతా ఆయనలో ఉంది. ఆయన యందు మనకు ఇది లభిస్తుంది. ఇది పూర్ణ హృదయముతో దేవుని అనుసరించుట. ఈ పూర్ణ హృదయంతో దేవుని అనుసరించడం అనేది రాత్రి వరకు మనకు కష్టమైనటువంటి అంశం. అయ్యో ఇది లేకపోతే ఇంక పరలోకమే లేదని దేవుడు అంత నిర్దయగా తిరస్కరించాడే అని మనం చదివిన లేఖనాలను బట్టి, సంఖ్యాకాండంలో ఉన్న వాటిని బట్టి మనకు తెలుస్తుంది. కానీ కాలేబు తప్ప ఇంకడెవడిని అందులోకి వెళ్ళనివ్వకుండా అంత దేవుడు అలా చేసాడే అని. కాబట్టి దేవుని ఆరాధించే మనము పూర్ణ హృదయంతో అనుసరించడం నిన్నటి వరకు మనకు కష్టమే. కానీ ఈ రోజున ఒక సూత్రాన్ని పరిశుద్ధ దేవుడు మనకి తెలియచేశాడు. కొంచెము కాలము మనము పాపముతో పోరాటము చేయాలి, శ్రమ పడాలి. అలాగని కొంచెం కాలము నేను ఓడిపోతానంటే కుదరదు. ఓడిపోవడానికి ఇష్టపడ్డావు అంటే అది బుద్ధిపూర్వక పాపం అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఓడిపోవడానికంటే ఇష్టపడ్డావు ఏంటి? మరి అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుంది. అలాంటి చిన్న చిన్న గాడి వదిలేసావంటే అది దేనికి సూచన అంటే నువ్వు ఇష్టపడుతున్నావు ఆ తప్పు చేయడానికి, నువ్వు ఇష్టపడుతున్నావు ఈ ప్రవర్తనకి, ఇష్టపడుతున్నావు ఈ పాపానికి అని అర్థం. అప్పుడు ఇంక క్షమాపణ ఉండదు. అది కూడా పేతురే రాశాడు. బుద్ధిపూర్వకంగా ఒకడు పాపం చేస్తే మరి వాడికి ఇంక బలి ఉండదు. ఎవడైనా అలాగూ దేవుని యందు ఉన్నవాడు గనక విడిచిన దానిని చేస్తే వాడు మరొకసారి క్రీస్తును సిలువ వేసినవాడు అని అర్థం ఉంది. కాబట్టి మనం గెలుపు కొరకే పోరాడాలి, ఓడిపోకూడదు. మళ్ళీ దాడి చేస్తుంది, మళ్ళా పోరాడతాం. ఇలాగూ మనం కొంతకాలము శ్రమపడాలి. ఆ తరువాత అక్కడ దేవుడు కూర్చునున్నాడు, సర్వకృపానిధి యగువాడు. నిధి అంటే అన్ని విషయాలలో నీకు సహాయం చేసే కృప దాచబడిన చోటు ఆ దేవుడు. ఆ దేవుడు మనకి క్రీస్తునందు దొరుకుతాడు. కనుక శ్రమపడిన తరువాత ఆయన జోక్యం చేసుకొని
తానే అంటే ఇంకప్పుడు మన ప్రమేయం ఉండదు. ఏమైపోయిందిరా ఇంత ఈ బాధ అంతా ఏమైంది అంటే గుర్తు తెచ్చుకుందామన్నా గుర్తుండదు. యేసుప్రభు మొదట్లోనే చెప్తాడు, మీ పాపములను వీపు వెనక పారేస్తుంది. కాబట్టి అప్పటి వరకు మనకు ఘోరంగానూ భయంకరంగా ఉన్న ఈ శ్రమ అనుభవం అంతా తానే మిమ్మను పూర్ణులనుగా చేసి, పూర్ణులు అంటే లోపము లేని వారిగా, పూర్తిగా నింపబడిన వారిగా చేసి స్థిరపరచి బలపరచు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, సర్వాధికారి అయిన వాడా, నీకు స్తోత్రములు. సమస్తమును చేయజాలగలిగిన శక్తి గలవాడవు. నీ మహిమ గల దేహముకు మా మట్టి దేహములను సమరూపము గలదానిగా మార్చగలవాడవు. మేము కొంచెము కాలము శ్రమపడుట నీ వలన ఏర్పాటు చేయబడిన నీతి విధి గనుక ఆ కొంచెము కాలము శ్రమపడుట మాకు అనుగ్రహించు ప్రభు. దానిని అనుభవించినప్పుడు క్రీస్తు యేసునందున్న కృపను ఆధారము చేసుకుని బ్రతుకుచు దానిని ఎదిరించడానికి కావలసిన బలమును శక్తిని మాకు దయచేయనాయన. మేము అల్పులము, మందబుద్ధి గలవారము ప్రభు. మమ్మను నిర్మించిన వాడవు నీవు. పాపము తర్వాత మేమేమై ఉన్నామో అది నీవు బాగా ఎరిగిన వాడవు గనక మమ్మలను దయచూడు ప్రభు. నీవే మమ్మను పూర్ణ హృదయముతో నిన్ను అనుసరించున్నట్లు స్థిరపరచు బలపరచు వరకు శ్రమను ఓర్చుకునే కృప మాకు అనుగ్రహించు నాయన. నేడు అనగా ఈ దినమును నీవు జ్ఞాపకమందుంచుకొని నీవిచ్చిన ఈ ఉపదేశమందు మేము నిలిచి ఉండునట్లు మమ్మల్ని దయచూడమని, దుష్టు నుండి తప్పించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.